హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ గాయత్రినండి. ఈరోజు చేయబోతున్నాను రాయలసీమ స్పెషల్ అలసంద వడలు లేదా చిల్లుగారె అంటారండి ఇటు సైడు రాయలసీమ వాళ్ళు. ఇప్పుడు నేను కేజీ అలసంద బ్యాళ్ళు తీసుకుంటున్నానండి. నైట్ అంతా 10కి నానబెట్టి మార్నింగ్ 7 o'clock అంతా క్లీన్ చేసేసుకోవాలి అలసంద బ్యాళ్ళు. నేను నైట్ తీసుకున్నానండి. కేజీ ఎర్ర అలసంద బ్యాళ్ళు నైట్ నానబెట్టాను. ఇప్పుడు మార్నింగ్ అలాగా కడుక్కొని క్లీన్ చేసేసుకున్నాను చూడండి, పొట్టు వెళ్ళేలా, పొట్టంతా పోయేలా కడుక్కున్న తర్వాత ఇప్పుడు దాంట్లోకండి కేజీ అలసంద బ్యాళ్ళల్లోకి ఎర్ర అలసంద బ్యాళ్ళల్లోకి గుప్పెడు పచ్చిమిర్చి, తెల్లవాయలు 1.5 తెల్లవాయలు, ఇంచు అల్లము, సరిపడ సాల్ట్ వేసి అలాగండి గ్రైండ్లోనే రుబ్బుకోవాలి. పిండి మిక్సీలో బాగుండదండి. అలసంద వడలు గ్రైండ్ చేసుకోవాలి గ్రైండర్లోనే, మిక్సీ పట్టుకోకండి. ఇంకొకటండి, మనము ఆనియన్స్ అలాగే కొత్తిమీర వేసుకొని అలాగా పిండిలోకి సరిసమానంగా అవి కలుసుకునే వరకు కలుపుకుందామండి. ఇంకొకటి, తెల్ల అలసంద బ్యాళ్ళతో వడలు బాగుండవండి. ఓన్లీ ఎర్ర అలసంద బ్యాళ్ళతో మాత్రమే మీరు అలసంద వడలు ట్రై చేయండి ఫ్రెండ్స్. చాలా టేస్టీగా ఉంటాయి రాయలసీమ స్పెషల్ అలసంద వడలు. ఇప్పుడు మనము డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టేసుకుందాం ఫ్రెండ్స్. నేను ఒక కవర్ మీద వాటర్ తగిలించి పిండి ముద్దను తీసుకొని హోల్ పెట్టి వేస్తున్నాను చూడండి. అలాగా వేసుకోండి, ఈజీ అవుతుంది. మీకు ఎలా వస్తే అలా వేసుకోండి ఫ్రెండ్స్. నేను ఒకసారి నా పద్ధతిలో ట్రై చేయండి. మీకు ఈజీ అయ్యిందంటే మాత్రం అలాగే చేసుకోండి. చేసుకున్నప్పుడల్లా చాలా టేస్టీగా ఉంటాయి ఫ్రెండ్స్. మటన్లోకైనా, నాటుకోడిలోకైనా, నార్మల్ చికెన్లోకైనా, పులుసులోకి చాలా టేస్టీగా ఉంటాయి ఫ్రెండ్స్ మా రాయలసీమ స్పెషల్ అలసంద వడలు. ఒకసారి నా పద్ధతిలో ట్రై చేసేయండి ఫ్రెండ్స్. రెండు వైపులా బాగా కాల్చుకున్న తర్వాత అలాగ నేను చూపిస్తున్న విధంగా టూ సైడ్స్ టర్న్ చేసేసుకోండి వడలు. అలాగా ఇప్పుడు మనము కాలాయి ఫ్రెండ్స్ అవన్నీ ఇప్పుడు ఒక బౌల్లోకి సర్వ్ చేసేసుకుందాము. అలాగా చాలా టేస్టీగా ఉంటాయి ఫ్రెండ్స్. నా వీడియోస్ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ టు మై ఛానల్, కామెంట్ దెమ్.